ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎట్లా అప్రమత్తం చేశారో తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అతి భారీ వర్షాలు ఉండే అవకాశం కూడా తెలిసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని ఎట్లా అప్రమత్తపరిచారు? సో మనకి ఈరోజు 1 o'clock నుంచి నెక్స్ట్ 48 hours వరకు రెడ్ అలర్ట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఐఎండీ నుంచి. సో చాలా ఏరియాస్లో లోకలైజ్డ్గా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, మేబీ 20-25 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆల్రెడీ గత 2-3 days నుంచి జిల్లా యంత్రాంగం అందరినీ కూడా అలర్ట్ చేసి పెట్టడం జరిగింది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ అలానే మన మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. స్పెషలీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కడైతే లో లయింగ్ బ్రిడ్జెస్, కాజ్వేస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో వర్షం ఎక్కువ అవ్వనప్పుడు మనకి ఫ్లో అనేది పెరుగుతుంది. సో అప్పుడు అట్లాంటి ఏరియాస్లో మనం పబ్లిక్కి ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పిస్తున్నాము దట్ అనవసరమైన రీజన్స్తో వాళ్ళు క్రాస్ చేయకూడదు అండ్ ఎక్కడ కూడా రిస్క్ అనేది తీసుకోవద్దు. కాబట్టి ఆ ఏరియాస్లో ఆల్రెడీ బ్యారికేడింగ్స్ చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 101 మనకి లో లయింగ్ కాజ్వేస్ ఉండగా ఇప్పటి వరకు ఒక 8 ఏరియాస్లోనే మనకి నీళ్లు ఎక్కువగా పారుతున్నాయి. ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది అండ్ అలర్ట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడం, మనం ఇప్పుడు జహీరాబాదు అదే నారాయణకి 2 నియోజకవర్గాల్లో లో లెవెల్ కాజ్వేస్ కానీ బ్రిడ్జెస్ కానీ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 2 గల్లంతయ్యారు, ఒకరు ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంది. ఎట్లా అలర్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ ముందు ఆ పరిసర ప్రాంతాల్లో? సో త్రూ పంచాయత్ సెక్రటరీస్ అన్ని ఏరియాస్లో మనం ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టాము దట్ ఈ ఏరియాలో హెవీ రెయిన్ఫాల్ ఉంది అండ్ లోకల్ వాగులు ఏవైతే ఫ్లో అవుతున్నాయో అక్కడ దగ్గరికి వెళ్ళొద్దు అని. చాలామంది పిల్లలు ఫిషింగ్ కోసం అని కానీ లేకపోతే ఊరినే బయట వర్షం వస్తుందని తిరుగుతున్నారు. అట్లాంటి కేసెస్ కూడా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్ అయినప్పటికీ మనం బ్యారికేడింగ్స్ అనేది టేకప్ చేస్తున్నాము. నైట్ టైం కూడా ఒక మనిషిని పెట్టి విజిలెంట్గా ఉండమని చెప్తున్నాము. అలానే మనకి 4 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ దగ్గర కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉన్నారు. మనకి దీంతో పాటు వీ ఆల్సో హ్యావ్ ఆల్మోస్ట్ 1375 ట్యాంక్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్లో. వాటిలో ఇప్పుడు ఒక 35 ట్యాంక్స్లోని మనకి సర్ప్లస్ అలుగు మనకి పారి వెళ్తుంది. సో అట్లాంటి ఏరియాస్లో కూడా కొంచెం పబ్లిక్ బయటకి రాకూడదు. ముఖ్యంగా సింగూరు లాంటి ప్రాజెక్ట్ దగ్గరికి హైదరాబాద్ నగరం దగ్గరగా ఉండటం వల్ల టూరిస్ట్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అక్కడ కొంచెం 24/7 అలర్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ అలర్ట్ అనేది మెకానిజం ఏర్పాటు చేశాము. పోలీస్ వాళ్ళు అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మెజర్స్ తీసుకుంటున్నారు. ఇన్ కేస్ గేట్స్ ఎత్తుతున్న సమయంలో డౌన్ స్ట్రీమ్ అన్ని ఏరియాస్లో కూడా మనము అలర్ట్ అనేది ఇస్తూ ఉన్నాము. నరింజవాగు ఒక గేట్ ఇప్పుడు ఆల్రెడీ ఎత్తి ఉంచారు. సో కింద డౌన్ స్ట్రీమ్ ఉన్న ఒక 4-5 విలేజెస్ కర్ణాటక బార్డర్ వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేడం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇక్కడ మన పోతిరెడ్డి చౌరస్తా కావచ్చు, మన కలెక్టరేట్ ముందు కూడా కొద్దిగా వర్షం కురుస్తుంటే చెరువులు తలపించే రోడ్లు మొత్తం కూడా బ్లాక్ అవుతున్నాయి. పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? సో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అనేటివి ఎక్కువ అర్బన్ ఏరియాస్ ప్లస్ ఎన్హెచ్ రోడ్స్ అవ్వచ్చు, మన అర్బన్ రోడ్స్లో ఉంటూ ఉంటాయి. మనకి ఈ జిల్లాలో ఇప్పటివరకు ఒక 52 సచ్ పాయింట్స్ గుర్తించడం జరిగింది. సో ఈ పాయింట్స్ జరిగినప్పుడు వెంటనే ఆ లోకల్లో ఉన్న పంచాయత్ సిబ్బంది అవ్వచ్చు, అర్బన్ సిబ్బంది ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ చేస్తున్నారు. అలానే పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కూడా మూవ్మెంట్ అనేది చూస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ వేర్ ఇమీడియట్ వాటర్ డ్రైన్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటే పంప్స్ కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది కూడా తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ కురుస్తున్న వర్షాలు, అతి భారీ వర్షం రానున్న 48 గంటలు ఉన్న నేపథ్యంలో, వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేశారు? కంట్రోల్ రూమ్ నెంబర్ ఏమైనా ఏర్పాటు చేశారు మేడం? డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అనేది ఆల్మోస్ట్ ఈ ఎంటైర్ మాన్సూన్ సీజన్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పుడు 24/7 అనేది కూడా యాక్టివేట్ చేసి ఉన్నాము. సో ఎనీ ఇష్యూస్ ఉంటే పబ్లిక్ ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేయొచ్చు అనేది తెలియజేస్తున్నాము. అలానే మనకి రేపు ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని మనకి పైనుంచే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రేపు స్కూల్స్కి కూడా అనేది ఆర్డర్ మేము పైనుంచి తెప్పిస్తున్నాము. సో దట్ రేపు స్కూల్స్ అన్నీ కూడా జిల్లాలో క్లోజ్ ఉంటాయి, పిల్లలు ఎవరు కూడా బయటికి రాకూడదు అని. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. జిల్లాలో అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ముఖ్యంగా రేపు ఎల్లుండి కూడా స్కూల్స్ మొత్తం కూడా బంద్ చేసే అవకాశం ఉందని కూడా జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితుంది. ఏదైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మా కంట్రోల్ రూమ్కి తమ యొక్క సమస్యను చెప్తే అలర్ట్ అయ్యి అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బందిని అలర్ట్ చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో, PV రావు, 10 TV, సంగారెడ్డి నుంచి.